ఇంతింతై వటుడింతై అన్నట్టు నాకంటే ఎత్తుకి ఎదిగిపోదామని అదనుకుంటుందా? తల్లి కూతుళ్లను నేను అక్కున చేర్చుకుందామని అనుకుంటే నన్ను కాదని నన్ను దాటిపోతున్నారు. అది నేను సహించలేను. వేదవతి లేనిదే ఏ కార్యమూ జరగకూడదని అందరూ నా వైపే చూడాలి. నాన్నమ్మ మనసుకి దగ్గరవుదామని అనుకున్నాను. చాలా దూరం అయిపోయాను. నా విషయంలో అలా ఫీల్ కావడం నేనింకా నమ్మలేకపోతున్నాను. నానమ్మ మనసుని మార్చు. అమ్మను నన్ను నానమ్మ దగ్గరకు తీసుకునే విధంగా తనను శాంతపరచు. ఎంతమంది మాకు వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు, కానీ నానమ్మ అయితే అలా ఉండకూడదు. నేను కోరుకున్న విధంగా చేర్పించావంటే నీ దగ్గరకొచ్చి 101 టెంకాయలు కొడతాను. అమ్మా, అమ్మవారిని ఏం కోరుకున్నావు? ఏదో చిన్న మొక్కు. ఏంటది? మొక్కు తీరిన తర్వాత చెప్పాలమ్మా. ఓ అవునా మేడం, అయితే ఇంటికి వెళ్దాం పదండి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావమ్మా? వశీకర అంతమైన తర్వాత తన స్థానాన్ని మాయా భర్తీ చేయాలని శవాల కోటలో ప్రయత్నాలు చేస్తుంది. వార్నింగ్ ఇచ్చొచ్చాను. మాయను కూడా ఆధారాలతో సహా నాన్నమ్మ దగ్గర నిరూపించుకున్నాము అంటే ముఖ్యమైన సమస్యలన్నిటినీ మనం దాటేసినట్టే. వెళ్దామా? రా. అసలూరు శ్రీకాకుళం, ఉండేదైతే ఈ ఊరే. ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదే. కొండల్లో కట్టెలు కొట్టుకుంటూ ఉంటాను. పేరు పొల్లమ్మ. ఏంటి విషయం? మీ ఇంటికాడికే పోయొస్తున్నా. అవునా? ఎందుకు? ఎందుకంటే మీ పాపని కలిసిపోదామని వచ్చినాను. నా పాపనా? ఎందుకు కలవాలని అనుకుంటున్నావు? మీ బంగారు పాప ఊరికి చేసిన ఉపకారం చిన్నదా ఏటి? ఊరంతా జేజేలు పలికినాది. ఎంత గొప్ప బిడ్డను కన్నావమ్మా. అచ్చయ్యమ్మా, నువ్వు నిండు 100 ఏళ్లు చల్లగా ఉండాలా. థ్యాంక్స్ అండి. అవునమ్మా, నాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నా కాడ అబద్ధం ఉండదు. మీ అత్త గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అదేంటంటే నీ బిడ్డకి ఇంత పేరు గౌరవం వచ్చిందని ఓర్వలేకపోతున్నారమ్మా. జనాల్లో అంత ఆదరణ వచ్చేసినాదని సలసల మరిగిపోతున్నది. యాదవతమ్మగారు చాలా మంచోరని నాకు తెలుసు. అట్లాంటిది ఎలాగ మారిపోయినారో నాకు అర్థం కావట్లేదు. మీ అత్తగారితో నువ్వు, మీ నానమ్మగారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. నానమ్మ గురించి ఈవిడ చెప్తున్నదంతా నిజం. ఈ సందర్భంలో నేను కూడా నిజం చెప్పడం మంచిదనిపిస్తుంది. నానేదన్నా తప్పుగా మాట్లాడుంటే మన్నించండమ్మా. మీ అత్త అయితే మంచిదాయి కాదు. మనసులో ఒకటెట్టుకొని బయటికి ఇంకొకటి నటిస్తున్నది. నా పెనిమిటే ఇంతవరకు నా మీద సైజేసుకోలేదు. నువ్వెందుకు కొట్టినావమ్మా? నానేటి చేసినానని. ఎవరు పంపించారు నిన్ను? ఏటి? ఎవరు పంపించారు నిన్ను అని అడుగుతున్నాను. నానే వచ్చినాను. ఎవరు పంపిస్తారేటి? మతిగాని చెడిపోయినాదా ఏటి? ఏయ్! నా అత్త గురించి ఇంకొక్కసారి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడావో చంపుతాను. నా దగ్గరే కాదు, ఇంకెవరి దగ్గర చెప్పినా చంపుతాను. ఏమనుకుంటున్నావు నా అత్త గురించి? కనిపించే దేవత ఆవిడ. మా అందరము ఈ రోజు ఇంత గౌరవంగా బ్రతుకుతున్నాము అంటే అంతా మా అత్త మాకు పెట్టిన భిక్ష. మా మధ్య చిచ్చులు పుల్లలు పెట్టాలని చూడకు. నువ్వనుకున్నది జరగదు. తపస్సులు చేసినా నెరవేరదు. ఇప్పుడు చెంప పగిలింది. తర్వాత అయితే నువ్వు మాట్లాడడానికి నోట్లో నాలుక కూడా ఉండదు. ఇంకెప్పుడు మా ఫ్యామిలీ జోలికి రాకు. వెళ్ళక నుంచే. నిజాలు మాట్లాడితే సై చేసుకుంటావా? నిన్ను వదలను. అమ్మా, ఏంట్రా? అమ్మా, ఫేమస్ టీవీ ఛానల్ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. నన్నా? అవునమ్మా. నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంట్రా? నేనేం సాధించానని? అరే, ఏంటమ్మా అంత మాట అన్నావు?
నువ్వు ఏం సాధించావా? క్రికెట్ లో కప్పు గెలుస్తాను, స్పోర్ట్స్ లో మెడల్ గెలుస్తాను, గేమ్స్ లో ట్రోఫీ గెలుస్తాను. ఇంటర్వ్యూ చేస్తారా ఏంటి? ఇదిగో ఊరు కోసం పాటుపడుతున్నా నీలాంటి త్యాగమూర్తుల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తారమ్మా. అమ్మా నువ్వు వెళ్ళి రెడీ రా, బయట నీ గురించి అందరూ వెయిటింగ్ లో ఉన్నారు. సరే అమ్మా ఇంటర్వ్యూలో నువ్వు తడబడకూడదు. ఈ టీవీ ఆర్టిస్ట్ రేంజ్ లో నువ్వు రెచ్చిపోవాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ సముద్రాలు ఖండాలు దాటి వెళ్ళిపోతుంది. అమ్మా ఇంకో విషయం, ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడు. నువ్వు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా, అవి గుర్తు తెచ్చుకొని మరి చెప్పు. అమ్మా ఈ ఇంటర్వ్యూ తర్వాత నీ పాపులారిటీ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోవాలి. సరేనా? సరే. మరి వెళ్ళమ్మా. అమ్మా పదమ్మా వెళ్దాం. అంతా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం? భోజనాలు అయిపోయాక ఆకులు ఎత్తడానికి వెళ్ళినట్టు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక మేము బయలుదేరుతాం. ప్యాక్ చేసుకోండిరా. ఆగండి, మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోండి, పిలుచుకుని వస్తానుండండి. అంతా అయిపోయింది కదా, ఇక అవసరం లేదు మేడం. అవసరం లేదంటున్నారు కదా, ఎందుకు బతిమలాడతా? వదిలేయమ్మా. అయినా ఈ పాటికి వాళ్ళు బయటికి రావాలి కదా. అరే అందరూ గుమ్మం దగ్గర గుమ్మడికాయల్లా నిలబడ్డారు. అత్తయ్య అత్తయ్య తొందరగా రండి, రండి అత్తయ్య రండి. మా అత్తయ్య వేదవతి గారి ఈవిడ.